వాట్ ఇస్ ఫస్ట్ చదువు. This is a ball. అంటే దిస్ ఈజ్ దగ్గర ఉంది కదా బాల్. ఇప్పుడు ఏమైంది, బాల్ దూరం పోయింది. That is a ball. That is దూరం. ఇప్పుడు నాకు దూరం ఉంది అనుకోండి, దూరం. దట్ ఈజ్ ఏ బాల్ కదా. దగ్గర ఉంటే ఏమంట, This ఈజ్ ఏ బాల్, దట్ ఈజ్ ఏ బాల్. నెక్స్ట్ చదవండి. చదవాలి ఫస్ట్. దూరం వెళ్ళిపోతుంది చేతి, ఏమిటది, ఇది సింగులర్ ఒకటే ఉంది కదా. రేపు లేదంటే సోమవారం వచ్చాక ప్లూరల్ ఫార్మ్స్ నేర్చుకుందాం. దగ్గర ఉన్న చాలా వస్తువులు ఏమంటారు, దూరం ఉంటే ఏమంటారు. అర్థమైందా? నెక్స్ట్ చదవండి. చదువు ఫస్ట్. ఓకే, రాసేరా అద్భుతాన్ని చెప్పినా కదా. క్యాపిటల్ లెటర్ రాయొద్దు, స్మాల్ లెటర్. సో దిస్ దట్ అర్థమైంది అందరికి. వెరీ గుడ్ కదా. 2-3 days లో చెప్తున్నా. ఇంకా చూద్దాం ఎంతమంది తప్పు రాశారు. ఐదెవరు రాశారు, రేజ్ యువర్ హ్యాండ్. వెరీ గుడ్, వెరీ. వాట్ ఇస్ దిస్ రీడ్ ఆల్ ఆఫ్ యూ? దగ్గర ఉన్నది కదా. ఇప్పుడు దిస్ ఈజ్ మై పెన్సిల్ కదా. దిస్ ఈజ్ మై పెన్. దగ్గర ఉన్న వస్తువు ఒక్కటే ఉండాలి. మళ్ళీ సింగులర్. సింగులర్ ఒక్క వస్తువు ఉంటే దగ్గర ఉన్న వస్తువు మాట్లాడేటప్పుడు దాన్ని ఏమని చెప్పాలా, దిస్ ఈజ్ మై పెన్సిల్. టీ క్యాపిటల్ రాయొచ్చిన మధ్యలో చెప్పినా కదా, టీ స్మాల్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. This is a textbook. వెరీ గుడ్. ఎవరు నెక్స్ట్ చదవండి. This is my school. మై స్కూల్. ఇది రాసే బోర్డు తప్పు, మొత్తం తప్పు. ఆర్ ఎందుకు వచ్చింది, ఆర్ ఎప్పుడు వస్తుంది అన్న ప్లూరల్ ఫామ్. ఒకటి కంటే రెండు కంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ కదా, దీస్ ఆర్ బుక్స్. తర్వాత చెప్తా. ఫస్ట్ దిస్ దట్ నేర్చుకోండి. ఇది తప్పు. తర్వాత దిస్ ఈజ్ బాటిల్. వెరీ గుడ్. దిస్ ఈజ్ మై హౌస్. దట్ తో రాయలేదా, ఇక్కడ రాశారు. దట్ ఈజ్ ఏ ట్రీస్ అంటారు కదా. దట్ ఈజ్ ఏ ట్రీ. దట్ దూరం ఉన్న దాన్ని ఏం చెప్పాలా, కదా. ఇది అర్థమైంది కదా, చేసుకొచ్చిన చూసారు కదా అందరూ. రండి, ఎవరు చేస్తారు ఇది యాక్టివిటీ? ఈ చార్ట్ తో యాక్టివిటీ ఎవరు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సరే ఒక్కసారి దాని అన్నాను, నీకు అర్థమైతలేదు. రేవంత్ చెప్పు, ఇక్కడ ఏముంది ఇది? దిస్ ఈజ్ ఏ గట్టి పట్టదు. దిస్ ఈజ్ ఏ బాయ్. వెరీ గుడ్. అంటే దగ్గర ఉన్నాడు బాయ్. ఎక్కడ ఉన్నాడు? దగ్గర ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాం మనము, దిస్ అంటున్నాం. బాయ్ దూరం పెట్టు, గుంజు, బాయ్ గుంజు, మెల్ల గుంజు. రావు, ఇదంతా వాడి వాడి ఖరాబ్ చేసేది. ఇంకా ఏమొచ్చింది ఇక్కడ? ఇప్పుడు ఇచ్చారు అంటే ఇది దట్ దూరం వెళ్ళిపోయింది కదా బాయ్. అట్లనే ఇది కూడా చెయ్యి. చదువు ఫస్ట్. నేను ఫస్ట్ చదువు. ఇది చదువు నాన్న. కావు గట్టి చదువు. కావు దూరం వెళ్ళిపోతుంది, ఏమైతుంది అప్పుడు? దట్లే కావా? ఇది దట్ ఈజ్ ఏ కావు. ఇంకొక కలర్ గర్ల్స్ రండి, వెళ్ళు. దగ్గర ఉంది కదా. దిస్ ఈజ్ దగ్గర. గర్ల్ ఏమైతుంది, దూరం వెళ్ళిపోతుంది. దూరం ఉంది కదా. సో ఏమనాలా, నెక్స్ట్ ట్రైన్ కదా. ట్రైన్ ఏమైపోతుంది ఇప్పుడు, దూరం వెళ్ళిపోతుంది. ఏమైంది, అర్థమైందా? దూరం ఉన్న వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు సింగులర్ మనం ఒకటే వస్తువు ఉండాలి. అర్థమైందా? ఒకవేళ ఒక్కటే వస్తువు ఒకటే ఏదైనా ఉన్నప్పుడు దగ్గర ఉన్న వాటిని ఏమంటాము, దిస్ ఈజ్ అని చెప్పాలా. దూరం ఉంటే అని చెప్పాలి. అర్థమైందా? ఇది చూస్తే మీకు గుర్తుండిపోవాలా. అర్థమైందా? ఇది పనిలేకనే చేస్తారాలి కదా. ఏంటి టీఎల్ఎం అంటారు. ఎందుకు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇది మళ్ళీ ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఇది చూడడానికి గుర్తు, ఓహో దిస్ దట్. తర్వాత సోమవారం వచ్చాక వర్డ్ కదా. సోమవారం వచ్చిన తర్వాత ఏం చేద్దాం మనం, ప్లూరల్ రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాయ్స్ చాలా మంది ఉన్నారు. తర్వాత కౌస్ ఉన్నాయి చాలా. తర్వాత బాల్స్ చాలా ఉన్నాయి. ఫోర్త్ మీకు 3rd class 4th class పిల్లలు అయితే ఓకే చేయగలుగుతారు, తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. అని చెప్తారా? చాలా వస్తువులు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి బుక్స్ అని చెప్పాలని ఏం చెప్తారు, ఇవి బుక్స్. ఇంగ్లీష్ లో ఏమంటారు, ఇవి. ఇంగ్లీష్ లో ఏమంటారు వీటిని, దిస్ ఈజ్ అన్నారు. దీస్ మేము మర్చిపోయినా 4th class ఈ ఎందుకంటే ప్లూరల్ ఉంటే అప్పుడు తెలుస్తలే కదా. సో మనం ఈరోజు టీఎల్ఎం బాగుందా? చెప్పండి టీచర్కి.